7:30కి రెడీ అయి కూర్చుంటే 8:30కి వచ్చారండి మా తమ్ముళ్ళు. సరే అని స్టార్ట్ అయితే ఇంకా కొంతమంది రావాలి అని రోడ్డు మీద దింపేశారు. హే ఆల్, దిస్ ఇస్ హారిక. మ్యాటర్ ఏంటంటే అందరం కలిసి జాండ్రపేట జెండా గణేష్ నిమజ్జనంకి అయితే పోతున్నాం. ఇదే ఫస్ట్ టైం మనం జాండ్రపేట నిమజ్జనంకి వెళ్ళటం. ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడికి రావడం కోసం మా తమ్ముడు గారు హాస్టల్ కి పోయి 3 days కూడా కాలేదు, హోమ్ సిక్ లీవ్ అని మళ్ళా వచ్చేసాడు. అరే మీలో నేను ఒక్కదాన్నే అమ్మాయినరా అంటే చా ఊరుకో, నువ్వు కూడా అబ్బాయివేగా అంటున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తర్వాత మా తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా యాడ్ అయ్యారు. ఈ ఎదవలందరూ నా తమ్ముళ్ళు, బట్ చూస్తానికి నాకు అన్నలకు మళ్ళీ ఉంటారు. ఇంకా అందరం కలిసి జాండ్రపేట అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పటికే మా అన్న వాళ్ళు మెసేజెస్ కూడా చేస్తున్నారు, రండి తొందరగా అని. ఇంకా మనం వెళ్ళగానే క్రాకర్స్ అయితే పేల్చారు. వాళ్ళకి ముందే చెప్పానండి నేను, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని. ఏంటో వాళ్ళ పిచ్చి అభిమానం. తర్వాత అర్థమైంది క్రాకర్స్ మన కోసం కాదు, ఎమ్మెల్యే గారి కోసం అని. అస్సలు ఆ క్రౌడ్ ఏంటి బ్రో, మామూలుగా లేదు. ఇంత క్రౌడ్ లో మనం ముందుకి ఎలా వెళ్తాం అనుకున్నాం, బట్ చిన్నగా సైడ్ అని లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అంతలో మాకు తెలిసిన అన్న వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ముందుకు తీసుకుపోయారు. ఇంకా అంతలో లడ్డు పాట కూడా స్టార్ట్ చేశారు. జూడియో వాళ్ళు కూడా లడ్డు పాటలో పార్టిసిపేట్ చేశారు, బట్ లడ్డు పాట అయితే వేరే వాళ్ళు పాడేశారు. అయితే మాత్రం ఒక 15 minutes లో అయితే లడ్డు పాట అయిపోయింది. అసలు ఎంత బాగా చేశారో, డెకరేషన్ గానీ, ఫైర్ వర్క్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ గానీ చింపేశారనమాట. మన వర్డ్ లో చెప్పాలంటే ర్యాంప్ అనమాట. అలా చేశారు. ఇంకా అలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎవరో నన్ను చూసి ఇన్ఫ్లుయెన్సర్ హారిక పర్చూరి అని నన్ను పిలిచారంట. అది మా తమ్ముళ్ళు విని గోల గోల చేశారు. అంటే అన్నాడు గాని ఎంత బాగుందో. ఇంకా డీజే దగ్గరికి పోయి 2 స్టెప్లు వేద్దాం, వీడియో తీయండ్రా అంటే మమ్మల్ని తప్పితే అందరినీ తీశాడు మా వాడు. మాకైతే అక్కడి నుండి అస్సలు రాబుద్ది కాలేదు, అంత బాగా చేశారు. జెండా గణేష్ యూత్ మెంబర్స్ కి కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. అలానే జరిగింది కూడా. ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి 11 అయింది. ఇంట్లో 10 కల్లా వచ్చేస్తామని మరీ చెప్పిపోయాము. ఇంటి నుండి ఒక కాల్ కూడా రాలేదన్నమాట ఇప్పటి వరకు మాకు. మన మీదున్న నమ్మకం అలాంటిది. మరి మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.